మీదట ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుల పాలిట బేడీలు వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖమ్మం కేంద్రంగా కావచ్చు, వారాల విషయంలో కావచ్చు, రైతులు అయితే ఇక్కడ ఏమైందనంటే సందర్భం ఏదైనా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైతులకు మాత్రం కొంత అన్యాయం జరుగుతున్నది అనేది స్పష్టంగా అవపడతా ఉన్నది. నాడు బీఆర్ఎస్ కావచ్చు, నేడు కాంగ్రెస్ కావచ్చు, రైతుల విషయంలో కొంత వాళ్ళ అంటే ముందు చూపు లేకనా లేకపోతే రైతులు ఉంటే కొంత అలసిగా కానీ మొత్తానికైతే ప్రభుత్వము కొంత వాళ్ళ పట్ల నిర్లక్ష్య ధోరణి కొంత ప్రొటెక్షన్ అయితే అవపడలేదు అనేది మనకు స్పష్టంగా అవపడ్డది. ఎందుకంటే ఇక్కడ మొత్తము ఈ రోజు జరిగిన ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులకు అధికార పక్షానికి కొంత జరిగినటువంటి చర్చ కొంత రసవత్తరంగా జరిగినప్పటికీ కూడా దాంట్లో ఏంటంటే మీరు ఇది చేసిర్రు అంటే మీరు అది చేసిరని దాని మీద ఒక చర్చ ప్రయోజనకరంగా మాత్రమే ఇక్కడ అవపడలేదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ తప్పిదాలకు కావచ్చు, బీఆర్ఎస్ ఒక అలసత్వానికి కావచ్చు, వారు చేయలేదని కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినప్పుడు కొంత రైతుల పక్షాన నుంచి ముందుకు పోవాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. అది మన స్పష్టంగా మరి ఆ దిశగానే పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ వచ్చిందంతా ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పులు చేసి మాకు ఈ రోజు ప్రభుత్వాన్ని మాకు ప్రభుత్వం నడిపించే పరిస్థితి లేకుండా అప్పుల పాలు చేస్తే దాని మీద స్పష్టంగా ప్రధాన చాలా విషయాలలో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పింది. మరి వేదికల ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నాయంటే ఇవాళ హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో మాత్రం మేము అసలు బీఆర్ఎస్ పాలనలో 9.5 పాలనలో మేము చేసింది 4,17,000 కోట్ల అప్పులు మాత్రమే. మేము దేనికైనా చర్చకు సిద్ధమైన దాని మీద కొంత చాలా మీకు వారికి నీటిగా సమాధానం చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయితే ఇక్కడ మనము అంతకుముందు జరిగినటువంటి సెషన్స్ లో కూడా శ్వేతపత్రము దాదాపుగా మరి 6,71,000 కోట్లు అప్పులు చేసి శ్వేతపత్రం విడుదల చేస్తున్నా. శ్వేతపత్రం అంతా కూడా తప్పు అనే దాని మీద ఇక్కడ చెప్పుకుంటా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినంతా కూడా ఏంటంటే ప్రజలు మనము కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అప్పులు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 1,00,000 కోట్ల పైన ఒక ఏడాది పాలనలోనే 1,27,000 కోట్ల అప్పులు చేసి కానీ మరి హరీష్ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉంటే దానికి బట్టి సమాధానము ఏంటంటే మేము చేసింది 52,000 కోట్ల అప్పులు మాత్రమే తీసుకున్నది అని చెప్పుకుంటూనే, సరే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ఆర్బిఎం కింద 52 నుంచి 55,000 కోట్లు తీసుకున్నారు అనేది ఒక డేటా ఉన్నది. అయితే ఇక్కడ మొత్తం ఈ 1,25,000 పైన ఉన్నటువంటి అప్పులలో కూడా 66,000 కోట్లు దాదాపుగా వడ్డీకి బీఆర్ఎస్ చేసినటువంటి ఈఎంఐకి గట్టిగా అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. ఇక్కడ కొంత మరి రేపు ఈ విషయాన్ని మీద అంటే కొంత స్పష్టత అంటే కరువైనట్టే అవపడతా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు 4,71,000 అప్పులను బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. తర్వాత 7 లక్షల కోట్లు అప్పులని చెప్పింది. ఇంతకుముందు గత ముందు శ్వేతపత్రం చేసి మరి ఏది రైతు ఏది రాంగ్ అనేది మనము ఒక చర్చ మరి నిజంగానే వాళ్ళు చర్చకు తెరలేపుతారా లేకపోతే ఎట్లా ఏందనే దాని మీద ఒక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా రైతుల విషయంలో ఇవాళ సరే కొంత నైచేళ్ల రైతులకు వాళ్ళ రైతులకు బేడీ లేచిన దానికి నిరసనగా బీఆర్ఎస్ కొంత నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భం అయితే కొంత మనకు రైతులకు కొంత ఉపశమనం కల్పించినా కూడా ఇదే ప్రభుత్వం గతంలో కూడా ఇంతకంటే చాలా సార్లు వేడి లేచిందనే ఒక అభియోగం అయితే దాన్ని అంటే జీర్ణించుకోలేని పరిస్థితి కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ రైతుల పాలిట ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుల భూములు గుంజుకునే విషయంలో కావచ్చు, రైతులకు అన్యాయం చేసే విషయంలో కావచ్చు కొంత వాళ్ళ అవసరాలను బట్టి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రీతిలో, అధికారంలో ఉన్నప్పుడు ఒక రీతిలో కొంత ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఎందుకంటే మనము ఇప్పుడు చూడండి
లవిచర్ల విషయంలో బీఆర్ఎస్ ఎంత స్పష్టంగా వారు నిరసన ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. అంటే డే 1 నుంచి లవిచర్ల విషయంలో వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం సంఘటన కావచ్చు, వారాలు సంఘటన కావచ్చు, వారాల కింద పోయినటువంటి భూముల విషయంలో కావచ్చు, మరి బెడిలేసారు. అవసరం కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మనము మీడియాలో చూసినాం. కాబట్టి ఇది ఏదైనప్పటికీ కూడా రైతులు, ఎందుకంటే ఎద్దు ఏడిచిన యోచనము ఈ ఏదైతే సామెత ఉందో అది రేపు కాంగ్రెస్ కూడా ఈ పద్ధతిలో మంచిగా నడుచుకోకపోతే రేపు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు రైతులు కూడా దాన్ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా వెనుకాడడం అనేది నా అభిప్రాయం. హలో హలో సార్, మల్లేశ్వర్ గారు మళ్ళీ మాట్లాడతాను సార్. ముందుగా రామచంద్ర నాయక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరు కావడాన్ని ఎలా చూడాలి? వినిపిస్తుందా అండి రామచంద్ర నాయక్ గారు? రామచంద్ర నాయక్ గారు వినిపిస్తుందా సార్? ఇప్పుడు స్లోగా వినిపిస్తుంది, చెప్పండి. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరు కావడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీకి హాజరు కావడంపై మీరేమంటారు?